నమస్తే అండి. మనం తినే ఆహారంలోని ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలని చెప్తారు కదా! మరి అలాంటి ఫైబర్ ఫుడ్ ఎందులో ఉందా అని చెప్పి మనం బోలెడన్ని రిసర్చ్‌లయి చేస్తూ ఉంటాం. కానీ మన పూర్వీకుల నుంచి వస్తున్న వంటలు ఒక్కసారి చూడండి. అన్ని రకాలు కూడా అందులోని మిళితం చేసి ఉంటాయి కదండీ! మనం ఇందులోని చాలా వరకు మర్చిపోతున్నాం. అయితే కొన్ని చేయడం కష్టంగా ఉందని వదిలేస్తున్నాం. కొన్నేమోని మనకి దొరక్క వదిలేస్తున్నాం కదండీ! అందులో ముఖ్యమైనది ఈ అరటి దవ్వ అనైతే మేము అంటామండి. మరి మిగిలిన అంటే స్టేట్స్‌లో ఎలా అంటారో తెలీదు. దీన్ని మనం తీసుకున్నట్టయితే డైజెషన్‌కే కాదండి, వెయిట్ లాస్‌కి ఇంకా చాలా ఉన్నాయండి. ఒక్కసారి మీరు సెర్చ్ చేయండి. ఎన్ని రకాలైన బెనిఫిట్స్ కనిపిస్తాయి. ఇది యాక్చువల్‌గా నేను తమిళనాడులో ఉన్నప్పుడు చేశానండి. అప్పుడు అంత బాగా రాలేదన్నట్టు. అయితే మళ్ళీ ట్రై చేద్దామని చెప్పి ఇప్పుడు 2 సార్లు ట్రై చేశానన్నట్టు. ఇంకెంత ఈజీగా చేయొచ్చని పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. ఈ కర్రీ చేయడం చాలా ఈజీ అండి. కటింగ్‌లోనే కొంచెం ఇబ్బంది ఉంటుంది. అంటే కట్ చేసినప్పుడు మందంగా కట్ చేశారనుకోండి, చూడండి దారాల్లాగా వస్తున్నాయి కదా! అవన్నీ కూడా చాలా ఎక్కువ వచ్చేస్తాయి అన్నట్టు. తర్వాత కూరకు తరిగిన తర్వాత కూడా కూరలో కూడా ఇట్లనే మనకి నోటికి తగులుతూ ఉంటుంది కూరంతా అయిపోయిన తర్వాత. అదే పల్చగా కట్ చేసుకున్నారనుకోండి చాలా ఈజీగా మనకి రిమూవ్ చేయడానికి వచ్చేస్తుంది. కర్రీలో కూడా మనకి ఎక్కడ నోటికి తగలదు అన్నట్టు కర్రీ చేసేసిన తర్వాత అది కూడా రౌండ్గా ఇలాగే కట్ చేసుకోవాలండి. మనం అడ్డంగా కట్ చేస్తే అంత నీట్గా రాదు. రౌండ్గా కట్ చేసిన తర్వాత ఈ విధంగా చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. తరిగిన తర్వాత మజ్జిగలోని చిన్న ఉప్పు వేసుకొని, ఉప్పు వేయొచ్చు లేదంటే నార్మల్ మజ్జిగలోనన్నా సరే ఈ తరిగిన ముక్కలన్నీ వేసుకొని కొంచెం సేపు నానబెట్టుకొని ఉంచేసుకోవాలండి. ఇది కట్ చేసినప్పుడు మన డ్రెస్సులకి అది అంటుకోకుండా చూసుకోవాలండి. లేదంటే కొంచెం కలర్ వచ్చేస్తుంది, అంటే మరకల్లాగా అయిపోతాయి అన్నట్టు డ్రెస్సులు. అందుకని కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి వీటిని. 10 నుంచి 15 నిమిషాల తర్వాత అంటే నానబెట్టుకున్న తర్వాత మనం ఈ విధంగా పిండేసుకొని మనం వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే అవి కూడా కలర్ మారకుండా ఉంటాయి అన్నట్టు మజ్జిగలో వేయడం వల్ల. తర్వాత 1కి 2 సార్లు అయితే కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని బాయిల్ చేయాల్సి ఉంటుందండి. అయితే ఈ బాయిల్ చేసినప్పుడు నార్మల్గా మనం గిన్నెలో వేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు అంత తెలియదు. ఫస్ట్ టైం చేస్తూ ఉన్న వాళ్ళకైతే అంత పర్ఫెక్ట్గా తెలియదు కదా. సో అందుకని మనం కుక్కర్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా ఒక 4 నుంచి 5 విజిల్స్ మనకు పడుతుందండి. లేకుంటే మాత్రం అంత బాగా రాదు కర్రీ. అందుకని మినిమం ఒక 3 విజిల్స్ అన్నా పెట్టుకోవాలన్నట్టు. ఇలా విజిల్స్ పెట్టుకునే ముందు కొంచెం పసుపు, లైట్గా ఉప్పు కూడా వేసుకోవచ్చండి. వేసుకొని నేనైతే ఒక 4 విజిల్స్ అయితే పెడుతున్నానండి. మీకు ఎన్ని విజిల్స్ పెట్టినా కానీ అది మెత్తగా మీకు పేస్ట్ లాగా అయితే అయిపోదండి. కొంచెం ఇది అంటే ముక్కలాగే మీకు కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా ఉడికిపోయింది కదా, దీన్ని మనం ఒక ఫిల్టర్లోకి వేసుకొని ఆ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసేయాలి. చూడండి, మనకి నేను ఇక్కడైతే 4 విజిల్స్ అయితే పెట్టానండి. చూసారా, ఇలా నొక్కినా కూడా మనకి మెత్తగా పేస్ట్ అవ్వలేదు అన్నట్టు. ఇప్పుడు అంటే నార్మల్గా ముక్కలాగే ఉంటుంది. మెత్తగా అయిపోకుండా అలాగని చెప్పి గట్టిగా ఉండకుండా మనకి ఎంత కావాలో తినడానికి ఆ టైపు వచ్చేస్తుంది అన్నట్టు. ఇది ఉత్తిగా డైరెక్ట్ కర్రీ చేసేసుకోవచ్చండి, లేదంటే ఈ ప్రాసెస్ కూడా చేయొచ్చండి. 2-3 వెరైటీస్ చేయొచ్చండి. నేను ఇప్పుడైతే ఒకటి చూపిస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి వేరే వెరైటీ పోస్ట్ చేస్తాను. ముందు పల్లీలు అయితే వేయించేసుకొని తీసుకోవాలండి. నేను అవి ఆల్రెడీ వేయించేసాను, కొంచెం వేడి చేసుకున్నాను అన్నట్టు. తర్వాత మనకి మినపవడియాలు ఉంటాయి కదండి, ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తారండి. అంటే మేము విజయనగరం, శ్రీకాకుళం ఈ సైడ్ అయితే చాలా ఎక్కువగా పెట్టుకుంటారు. అంతే కదండి, ఈ నార్త్ సైడ్ కూడా చాలా ఎక్కువ వాడతారు అన్నట్టు ఈ మినపవడియాలు. మేమైతే పులుసు అట్లా కర్రీ అట్లా ఫ్రైలా చేసుకుంటాం ఉల్లిపాయలు వేసి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి పపాయ ఉంటుంది కదా, అది బొప్పాయి కాయ కూర వండుతారు కదా, వాటిలోని వేస్తారన్నట్టు. చాలా బాగా చేస్తారండి నార్త్ సైడ్ అంతా ఈ కర్రీ అయితే. ఇప్పుడు మనం ఈ రెండింటిని కలిపి ఈ విధంగా కొంచెం చెక్క ముక్క అంటారు కదా, ఆ విధంగా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ కళాయిలోకి మనం ఫుల్ స్పూన్ అయితే, పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ ఆయిల్, చిన్నవి ఈ టైప్ అయితే 1½ స్పూన్ వేసుకోవాలండి. అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఈ 2 కూడా కంపల్సరీగా వేయాలండి. పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ. తర్వాత అల్లం కూడా మనం వేసుకుంటేనే బాగుంటుందండి ఇందులో. అంటే మనకు ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కదా, అల్లం అనేది ఇందులో వేస్తేనే బాగుంటుంది అన్నట్టు. తర్వాత మనము ఈ పొడి చేసి పెట్టుకున్నాం కదండి చెక్క ముక్కలాగా, వడియాలు, తర్వాత పల్లీలు, వీటిని కూడా ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. చేసిన తర్వాత మనం ముందుగా వాటర్ తీసి పెట్టుకున్నాం కదా అరటి దవ్వ ముక్కలు, దాన్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. చాలా సింపుల్గా చేసుకునే కర్రీ, చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే దీంట్లోకి కంపల్సరీగా వేయవలసింది చింతపండు. అంటే ఇప్పుడు మనం చేసుకున్న ఈ కూరకి కంపల్సరీగా వేయాల్సింది చింతపండు అండి. లేదు వేరే వెరైటీ చేస్తాం కదా, ఉల్లిపాయలు వేసి చేసేది వేరేగా ఉంటుంది. సో ఆ వెరైటీకి అయితే మనము యూజ్ చేయనవసరం లేదు. తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని, కారం మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే మనకు పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, దాంతో సరిపోతుంది. కంపల్సరీ అయితే కాదండి, నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు.
అన్నీ వేసిన తర్వాత చక్కగా మనము ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. మీకు ఎక్కువసేపు చేసినా అది డ్రై అయిపోతుంది తప్ప, అంటే కొంచెం మాడినట్టు అవుతుంది తప్ప మీకు మెత్తగా అయితే అయిపోదండి. చక్కగా పొడి పొడిగా ఇలానే ఉంటుంది. నిజం చెప్పాలంటే దీంట్లో అన్నం కలుపుకొని తింటే మనకు పులిహోర అన్నం తిన్నట్టు ఉంటుందండి. అంత బాగుంటుందండి. చిన్న పులిపది వేసాం కదా, చాలా బాగుంటుందండి తినడానికి. ఇది మనం అరటి దవ్వతో చేసిన అసలు మనకు ఆ తలంపే రాదండి, అంత బాగుంటుంది అన్నట్టు. అయితే కొత్తలో చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతాం అది కటింగ్ చేసి చేయడానికి. సో ఈరోజు రెసిపీ అరటి దవ్వ కర్రీ అండి. ఇంకొక వెరైటీ ఇంకోసారి చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.